హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సామ్సంగ్ డబల్ డెక్కర్ గురించి అయితే తెలుసుకుందాము. ర్యామ్ని ఏ విధంగా రిమూవ్ చేయాలా, సిపియూని ఎంత హీట్లో పెట్టుకొని రిమూవ్ చేయాలా, నెక్స్ట్ వచ్చేసి సిపియూ మీద ఉండే డ్రమ్స్ని ఏ విధంగా క్లీన్ చేయాలా. మనకు ప్రాబ్లం వచ్చేసి ఎక్కువ శాతం వచ్చేసి ఆ డ్రమ్స్ని క్లీన్ చేయడంలోనే దాన్ని ఏ విధంగా నీట్గా క్లీన్ చేయాలా, ఏ లిక్విడ్ని యూజ్ చేయాలా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఛార్జింగ్ ఇండికేషన్ మాత్రమే చూపిస్తుంది. ఏమీ కూడా పర్సంటేజ్ కూడా చూపించలేదు. చూడండి ఏ విధంగా షీల్డ్ కట్ చేయాలా, ఏ విధంగా చేయాలనేది చూద్దాము. ఇక్కడ వచ్చేసి కట్టర్ని యూజ్ చేసి సింపుల్గానే ఇదైతే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో అయితే ఏం ఇబ్బంది లేదు. లేయర్లు కూడా ఏం రిమూవ్ ఈజీగానే ఫ్రేమ్స్ రిమూవ్ అయిపోద్ది. అయితే జాగ్రత్తగా పక్కన కాంపోనెంట్స్ డ్యామేజ్ అవ్వకుండా, ఐసీ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలా. చూడండి ఏ విధంగా చూస్తున్నాను. చిన్నగా జాగ్రత్తగా పక్కన ఐసీ ఉంది, దాన్ని డ్యామేజ్ చేయకుండా, పక్కన కాంపోనెంట్స్ ఉన్నాయి, దాన్ని డ్యామేజ్ చేయకుండా చిన్నగా తీసుకుంటే సరిపోద్ది. దీనికోసంగా బ్లోయర్ యూజ్ చేసి దాన్ని చేయడం అంత అవసరం లేదు. దీనికి సామ్సంగ్ మొబైల్స్ ఈజీగానే వచ్చేస్తాయి. ఈ విధంగా అయితే ఫ్రేమ్ని కట్ చేసుకోవాలా. చూడండి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలా, ఏమైనా కాంపోనెంట్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యా చూసుకొని ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఈ సిపిని రిమూవ్ చేయడానికి గ్యాప్ అనేది చూసుకోవాలా ఎక్కడ ఉంటుందో అని. దానికన్నా ముందు మనం దీని గ్లూని అయితే రిమూవ్ చేయాలా. చూడండి బ్లేడ్ ఎలాంటి బ్లేడ్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఈ రెండు కాంపోనెంట్స్ అయితే తీసేస్తున్నాను. ఎందుకంటే మనకు సిపియు తీయడానికి కొంచెం వీలుగా గ్యాప్ ఎక్కువ ఉంటుంది ఇక్కడే. దానికోసంగా దాన్ని సారింగ్లాడితేనే ఈజీగా తీసేస్తున్నాను. తీసేసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని రెండు కెపాసిటర్లు ఉంటాయి, ఒక పెద్ద కెపాసిటర్, ఒక చిన్న కెపాసిటర్. దీన్ని తీసి పక్కన పెట్టుకుంటే మళ్ళీ మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఏ ప్లేస్లో ఉన్నాయో ఆ ప్లేస్లో పెట్టేయడమే. చూడండి ఈ రెండు కాంపోనెంట్స్ని అయితే తీసేసాను. తీసేసి ఆ కనెక్టర్ పక్కన అక్కడ సెట్ చేస్తున్నాను ఆ రెండు కాంపోనెంట్స్ని. మళ్ళీ ఆ రెండు కాంపోనెంట్స్ ఏ ప్లేస్లో ఉన్నాయో ఆ ప్లేస్లో మనం ఫిక్స్ చేసేయాలా. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ చేసింది మనం ఇక్కడ సిపియు బ్లేడ్ని లోపల పంపించడానికి ఇక్కడ గ్యాప్ అయితే చేసుకున్నాము. చూడండి ఇక్కడ వచ్చేసి బ్లోయర్ హీట్ 290 పెట్టుకొని 30 ఎయిర్ పెట్టుకొని గ్లూ రిమూవ్ చేయడానికి ప్రీ హీట్ చేయాలా. చూడండి ఇక్కడ ఈ గ్లూ కూడా ఎక్కువ హార్డ్గా ఏమి ఉండదు, ఈజీగానే వచ్చేస్తుంది సామ్సంగ్. చూడండి ఇలాంటి బ్లేడ్ తీసుకొని ఈ విధంగా చిన్నగా రిమూవ్ చేసుకోవాలి. కాంపోనెంట్స్ డ్యామేజ్ అవ్వకుండా, ఐసీలు ఏమైనా ఉంటాయి అవి డ్యామేజ్ అవ్వకుండా. ఇక్కడ చూడండి ఇక్కడ గ్రాఫిక్ ఐసీ ఉంది, లైటింగ్ ఐసీ, అది డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా తీసుకోవాలండి. చూడండి ఈ విధంగా చిన్నగా కిందకి ఎక్కువ ప్రెజర్ చేసి దాన్ని బోర్డ్ని డ్యామేజ్ చేయకుండా పైన ఇట్లా సింపుల్గా గ్లూని అయితే రిమూవ్ చేసేయాలండి. ఈ గ్లూ వచ్చేసి ఏం హార్డ్గా ఉండదు, సింపుల్గానే వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ అయితే ఎక్కువ కాంపోనెంట్స్, గ్యాప్ కూడా ఎక్కువ లేదు. దాన్ని చిన్నగా చూసుకొని ఈ విధంగా గ్లూని అయితే రిమూవ్ చేసుకోవాలి. చూడండి బ్లేడ్ని అయితే చూపిస్తున్నాను. ఇలాంటి బ్లేడ్ని అయితే కొంచెం ఈజీగా బెండ్ ఉంటుంది కాబట్టి ఈజీగా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. లేదంటే మనం 11 నెంబర్ బ్లేడ్ని కూడా యూస్ చేయొచ్చు, దాని ద్వారా కూడా ఆ గ్లూ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఈ బ్లేడ్లు వచ్చేస్తున్నాయి కాబట్టి దీంతో తీసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది వర్క్. ఎక్కువ ప్రెజర్ వేయకూడదు. ప్రెజర్ వేస్తే కింద లేయర్స్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.
దానికోసం పైన గ్లూని రిమూవ్ చేసుకోవాలి. చూడండి అక్కడ తీసాను, ఎక్కువ కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకోసారి అటు పక్కే ఇంకా గ్లూ ఉందనిపించి నాకు ఆ గ్లూ కూడా రిమూవ్ చేస్తున్నాను. ఈ విధంగా అయిపోయిన తర్వాత పేస్ట్ వేసుకొని ఫస్ట్ ఇది ర్యామ్ తీయాలా పైది, తర్వాత కింద వచ్చేసి CPU ఉంటుంది. చూడండి మనకు ఒక డాట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఆ డాట్ వచ్చేసి కింద ప్లస్ ట్రాక్ సి టైప్లో ఒకటి ఉంటుంది, దానికి ఆపోజిట్లో మనం బ్లేడ్ని పంపించాలా. చూడండి ఇలాంటి బ్లేడ్ని యూజ్ చేయాలా. చూడండి డాట్ చూపిస్తున్నాను, ఈ డాట్కి దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో మనం బ్లేడ్ని అయితే పంపించాలా. 350 హీట్ పెట్టుకొని 60 ఎయిర్ పెట్టుకొని దీన్ని అయితే తీయాలి ఫ్రెండ్స్. డాట్ కింద పక్కకు ఉంది, నేను బ్లేడ్ వచ్చేసి పై పక్క నుంచి పంపిస్తాను. ఎందుకంటే పై పక్కనన్నీ గ్రౌండ్స్ ఉంటాయి కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. కింద పక్క ప్లస్ ట్రాక్ మొత్తం దానికి చూడండి బ్లేడ్ పంపించడానికి ట్రై చేస్తున్నాను. బ్లేడ్ అయితే పోవట్లేదు, కొంచెం టైం తీసుకోవాలా. ఎక్కువ ప్రెజర్ వేసి పంపించేయకూడదు, ఎక్కువ ప్రెజర్ వేసి పంపిస్తే డ్యామేజ్ అయిపోద్ది ఐసీ. దానికోసంగా ప్రీహీట్ చేయాలా. 350లో పెట్టుకొని బాగా ప్రీహీట్ చేయాలి దాన్ని. మనకు ఒక క్లారిటీ వస్తుంది, పక్క నుంచి బాల్స్ వచ్చేస్తూ ఉంటాయి, అప్పుడు మనకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది ఐసీ రెడీ అయిపోయింది రిమూవ్ చేయడానికి అని. చూడండి మళ్ళీ ఇప్పుడు చూడండి ఈజీగా వెళ్ళిపోయింది. నేను సింపుల్గా పంపిస్తున్నాను, ఎక్కువ ప్రెజర్ అయితే వేయట్లేదు. ఈ విధంగా సింపుల్గా వేసి ర్యామ్ అయితే తీసేసాను. మళ్ళీ సేమ్ హీట్ 350 60 ఎయిర్ పెట్టుకొని CPUని కూడా రిమూవ్ చేస్తున్నాను. CPUని కూడా ఎక్కువ ప్రెజర్ వేసి తీయకూడదు, కింద ప్యాడ్స్ డ్యామేజ్ అయిపోతాయి. దానికోసంగా ఈజీగా మనం బ్లేడ్ పంపిస్తే మనకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఈజీగా పోతుంటే బ్లేడ్ని పంపించేసి CPUని కూడా లిఫ్ట్ చేసేయాలా. చూడండి ఎట్లా పంపిస్తున్నాను. చూడండి సింపుల్గా వెళ్ళిపోయింది, ఏం ఎక్కువ ప్రెజర్ అయితే వేయలేదు. సింపుల్గా పంపించేసి పైకి లిఫ్ట్ చేసేయాలి ఫ్రెండ్స్. చూడండి లిఫ్ట్ అయిపోయింది. ఇక్కడ ప్యాడ్స్ కూడా ఏం డ్యామేజ్ అవ్వలేదు. ఇది మొత్తం క్లీన్ చేద్దాము. క్లీన్ చేసి ఏమైనా ప్యాడ్స్ ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా, ప్యాడ్స్ డ్యామేజ్ అయినా కూడా మనం మైక్రో జంపర్ చేసుకోవచ్చు. మనం కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే మనకు ఆ వర్క్ అయితే మిగిలిపోద్ది చేయకుండా. ప్యాడ్స్ ఏమైనా ఊడిపోతే దాన్ని చూసుకొని ఎక్కడి నుంచైనా మైక్రో జంపర్ వేసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. చూద్దాం మొత్తం క్లీన్ చేసి. చూడండి ఇక్కడ ఫ్లెక్స్ యూజ్ చేస్తున్నాను, UV559 ఫ్లెక్స్. ఇక్కడ మనకు బయటకు వచ్చిన ఇది మొత్తాన్ని తీసేస్తున్నాను చిన్న చిన్నగా. ఇక్కడ 183 PPDని యూజ్ చేసి కంపెనీ వాడు ఇచ్చిన దాన్ని కన్వర్ట్ చేస్తున్నాను. కన్వర్ట్ చేసి లెడ్ కూడా బయటికి తీసేస్తున్నాను పనిగా. ఎందుకంటే మనకు ఈజీగా ఐసీ కూర్చుంటుంది. నెక్స్ట్ వచ్చేసి విక్ కూడా ఈజీగా ఆడుతుంది. 180లో కన్వర్ట్ చేస్తే మనకు తక్కువ హీట్కే ఐసీ కూడా కూర్చుంటుంది ఫ్రెండ్స్. అన్నిటికీ ఉపయోగపడుతుంది. దానికోసంగానే మనం 183 PPDని అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తాన్ని అయితే కన్వర్ట్ చేస్తున్నాను, కంపెనీ వాడు ఇచ్చిన PPDని. చూడండి ఈ విధంగా ఒక పక్క నుంచి కన్వర్ట్ చేస్తా, ఒక పక్క నుంచి దాని మీద లైట్గానే, ఎక్కువ ఏం గ్లూ ఉండదు, సింపుల్గానే వచ్చేస్తుంది. దాన్ని ఎక్కువ ప్రెజర్ వేసి దాని ప్యాడ్ని అయితే డ్యామేజ్ చేయకూడదు. పైన అంటే అది గ్లూ కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత సింపుల్గా వచ్చేస్తూ ఉందో. ఈ విధంగా అయితే గ్లూని అయితే రిమూవ్ చేసుకోవాలి. కొన్ని కాంపోనెంట్స్ అయితే కదిలిపోయాయి, ఆ కాంపోనెంట్స్ని ఫస్ట్ అరేంజ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం సాలిడ్ రాడ్ కానీ విక్ కానీ కొట్టినప్పుడు ఆ కాంపోనెంట్స్ దాన్ని అటాచ్ అయిపోయి ఎగిరిపోతాయి. కెపాసిటర్లు అయితే ప్రాబ్లం లేదు, రెసిస్టర్ అయితే ప్రాబ్లం అయిపోతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే రెసిస్టర్లు మ్యాక్సిమం సిరీస్లో ఉంటాయి, కెపాసిటర్లు ప్యారలల్లో ఉంటాయి. చూడండి ఇక్కడ వచ్చేసి డీసాల్డరింగ్ 2UL అనే విక్ని అయితే తీసుకొని 2UL విక్ని తీసుకొని అక్కడ ఉండే లెడ్ని మొత్తానికి మనం ఆల్రెడీ 183లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి చూడండి ఈజీగా మనకు ఈ విక్ అనేది
ఆడుతుంది. ఒక లెవెల్లో అయితే దాన్ని చేసేయాలా, అప్ అండ్ డౌన్ చేసుకోకుండా. చూడండి, సాలింగ్ రాడ్ని దాని మీద ఒక 2 నిమిషాలు పెట్టి ఈ విధంగా మూవ్ చేసామనుకోండి, ఆడ ఉండే లెడ్ అంతా మొత్తం క్లియర్ అయిపోయి ప్యాడ్స్ అన్నీ ఒక లెవెల్లో వచ్చేస్తాయి. సాలింగ్ రాడ్ హీట్ కూడా 320 పెట్టుకొని చూడండి, విక్ మీద ఒక 2 నిమిషాలు అట్టే పెట్టాలా. తర్వాత మనకు విక్ అయితే ఈ విధంగా ఆడించాలా. ఒకే దగ్గర పెట్టకూడదు, ఒకే దగ్గర పెడితే అవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక దగ్గర పెట్టకుండా మూవ్ చేస్తా అన్ని పక్కల క్లీన్ చేసేయాలా. చూడండి, నేను ఒక దగ్గర పెట్టట్లేదు, ఈ విధంగా మూవ్ చేస్తూనే ఉన్నాను. ఈ విధంగా కాటన్ తీసుకొని నీట్గా ఒకసారి మొత్తానికి క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ చేసుకోవాలా, మనకి ఏమైనా ఇంకా విక్ కొట్టే అవసరం ఉందా, ఏమైనా మిగిలిపోయిన అప్ అండ్ డౌన్లో ఉన్నాయా, అవన్నీ చెక్ చేసుకోవాలి. కాటన్తో క్లీన్ చేస్తే మనకు అక్కడ ఉండే గ్లూ మొత్తం కాటన్కి వచ్చేస్తుంది. మనం బ్రష్తో క్లీన్ చేసామనుకోండి, ఆ గ్లూ అంతా సైడ్లలో కాంపోనెంట్స్లో ఐసీల్లో మళ్ళీ పోయి చేరిపోతుంది. అదే మనం కాటన్తో క్లీన్ చేస్తే ఉండే గ్లూ మొత్తం కాటన్కి తగిలి బయటకు వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనం తీసినప్పుడు కొన్ని కాంపోనెంట్స్ మిస్ అయిపోయాయి, దాన్ని మళ్ళీ అరేంజ్ చేసుకుంటున్నాము. ఈ విధంగా సాలింగ్ రాడ్తో ప్రజెంట్ కూర్చోబెట్టి మళ్ళీ బ్లోయర్తో హీట్ కొట్టామనుకోండి, అది ఒక రేంజ్లో వచ్చేస్తాయి. చూడండి, ఇక్కడ మనకు కొన్ని ప్యాడ్స్ కూడా పోయినట్టు అనిపిస్తున్నాయి. చూద్దాము అది ఎంటీయా లేకపోతే అవసరం ఉన్నాయా, దాని మైక్రో జంపర్లు ఏమైనా ఇవ్వాలా అని కూడా చూద్దాము. చూడండి, ఇక్కడ గ్లూ ఎక్కడ కూడా కొంచెం కూడా ఉండకూడదు, నీట్గా ఉండాలా. అప్పుడే మనకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సింగిల్ అటెంప్ట్లో అయిపోతుంది. గ్లూ ఉండి ప్యాడ్స్ కూడా అప్ అండ్ డౌన్లో ఉండి వర్క్ నీట్గా లేకపోతే సక్సెస్ రేట్ అయితే ఉండదు. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఎన్సీ టెన్నర్ అయితే యూస్ చేస్తున్నాను. ఎన్సీ టెన్నర్ని యూస్ చేసి ఆ ప్యాడ్స్ మనకు ఊడిపోయి ఉన్నాయి కదా చూస్తున్నాను, అవి గ్రౌండా లేకపోతే ఏమైనా సప్లై పిన్లా అని. ఎక్కువ శాతం వచ్చేసి ఈ ఎంటీఏ ఉంటాయి. సప్లై పిన్లు అయితే కాదు, చూస్తున్నాను అన్నీ అయితే ఎంటీ పిన్లే, ఇబ్బంది అయితే ఏం లేదు. మనకేమైనా సప్లై పిన్లు అయితే కంటిన్యూ అదే లైన్స్ అయితే ఖచ్చితంగా అయితే ఆడ మనం మైక్రో జంపర్ ఇవ్వాలా. మనకి ఇక్కడ ఊడిపోయినవి మాత్రం అన్నీ ఎన్సీలే, ఇబ్బంది ఏం లేదు. నేను ఇక్కడ మొత్తానికి ఐసీ డ్రమ్స్ క్లీన్ చేయడానికి మొత్తానికి వచ్చేసి ఎన్సీ టెన్నర్నే యూస్ చేస్తాను. సపరేట్గా ఒక లిక్విడ్ అట్లాంటివి ఏమి యూస్ చేయను ఫ్రెండ్స్. ఇక్కడ దాంతోనే మనకు వర్క్ అనేది నీట్గా అయిపోతుంది. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఎన్సీ టెన్నర్ని యూస్ చేసి మనం వర్క్ బాగా నీట్గా చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. చూడండి, ఇంకా ఏమైనా గ్లూ ఉందని చెక్ చేస్తున్నాను. చుట్టుపక్కల ఏమైనా గ్లూ ఉన్నా కూడా కొంచెం ఉన్నా కూడా దాన్ని కూడా రిమూవ్ చేసేయాలా. ఇక్కడ ఒక కాంపోనెంట్ ఎగిరిపోయింది చూస్తున్నాను. ఒక సైడ్ గ్రౌండ్ వస్తుంది, ఒక సైడ్ సప్లై వచ్చింది. అయితే అది మ్యాక్సిమం కెపాసిటర్ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు అది వేయకపోయినా కూడా. చూడండి, ఈ వర్క్ అయితే అయిపోయింది బోర్డు మీద. నెక్స్ట్ వచ్చేసి మనం ర్యాము, సిపియు మొత్తాన్ని క్లీన్ చేద్దాం. చూడండి, ర్యామ్ తీసుకున్నాను ఫస్ట్. ఇక్కడ స్టాండ్ అనేది ఇది 2UL స్టాండ్ అండి, బాగా బ్రహ్మాండంగా ఉంది. ఈ స్టాండ్ అయితే తీసుకున్నామని అయితే తీసుకోండి. ఇది ఇటు పక్క వచ్చేసి మదర్ బోర్డ్ని పెట్టుకోవచ్చు, ఇంకో సైడ్ వచ్చేసి ఐసీని ఒకే స్టాండ్లో రెండు కూడా యూస్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ పేస్ట్ వేసుకున్నాను. పేస్ట్ వేసుకొని దీన్ని 183లో కన్వర్ట్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి విక్ కొట్టేస్తాం.
చూడండి 320లో పెట్టుకొని సాలింగ్ రాడ్ని 183 పీపీడీ తీసుకొని దాన్ని కన్వర్ట్ చేస్తున్నాను. కంపెనీ వాడిచ్చింది. అదే పనిలో దాని మీద ఉండే గ్లూని కూడా రిమూవ్ చేస్తున్నాను. ఎక్కువ హార్డ్ అయితే ఏముండదు, గ్లూ సింపుల్గానే వచ్చేస్తుంది. మనం గట్టిగా ప్రెస్ చేసి ప్యాడ్ని డ్యామేజ్ చేయకూడదు. చూడండి సింపుల్గానే మనం పైన అనగానే అలా వచ్చేస్తుంది. అదే డిసాల్డింగ్ వైర్ అంటే విక్ తీసుకొని ఇక్కడ విక్ అయితే కొట్టేస్తాము. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. 320లో హీట్లో పెట్టుకొని సింపుల్గా పైన అలా అనేసి అనుకోండి. ఒకే దగ్గర మాత్రం పెట్టకూడదు, దీన్ని అట్లా మూవ్ చేస్తూనే ఉండాలా. విక్ని మూవ్ చేస్తే అది నీట్గా అయిపోద్ది. ఇక్కడ చూడండి నేను ఎన్సీ టిన్నర్నే యూజ్ చేస్తున్నాను. ఇలాంటి బ్రష్ తీసుకోవాలా. ఇనుప ఉంటుంది, ఐరన్ ఉంటుంది ముందర, దాన్ని ఈ విధంగా తీసుకొని క్లీన్ చేయాలా అంతా టిన్నర్తోనే. ఎందుకంటే ఇక్కడ కొన్ని ప్యాడ్స్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా, అవన్నీ షైన్ అవ్వాలా. దానికోసంగా చూడండి అన్నీ షైన్ అయిపోతున్నాయి. ఐరన్ బ్రష్ ఖచ్చితంగా తీసుకోవాలండి ఇది. ఈ బ్రష్తో అయితే బ్రహ్మాండంగా క్లీన్ అయిపోద్ది. మనకు ర్యామ్ అయితే క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి CPU. ఒక సైడు CPU చూడండి, ఇక్కడ వచ్చేసి CPU ఉంది, అటుపక్క వచ్చేసి డ్రమ్స్ ఉన్నాయి. ఇదే మెయిన్ వర్క్. ఇక్కడే మనం చాలామంది డ్రమ్స్ క్లీన్ చేయడంలోనే చాలామంది ఫెయిల్ అయిపోతాం. సక్సెస్ రేట్ కూడా చాలా తగ్గిపోద్ది. ఇక్కడ మాత్రం కొంచెం టైం తీసుకొని నీట్గా చేసుకోవాలా. సేమ్ ప్రాసెస్ దీనికి కూడా 183 పీపీడీ తీసుకొని గ్లూ వేసి దాన్ని కన్వర్ట్ చేసుకొని మొత్తం. అయితే ఇక్కడ డ్రమ్స్ మాత్రం క్లీన్ బాగా చేయాలి, నీట్గా చేయాలి. చూడండి సేమ్ అదే విధంగా పేస్ట్ వేసాను. 183 పీపీడీ తీసుకున్నాను. 320లో ఐరన్ రాడ్ హీట్ పెట్టుకున్నాను. ఇక్కడ ఉండే గ్లూని మొత్తాన్ని ఎంత దూరం వస్తుందో అంత దూరం, ఎక్కువ ప్రెజర్ వేయకుండా దాంట్లో ఉండే లెడ్ మొత్తాన్ని ఈ విధంగా సింపుల్గా తీసేయాలా. ఇక్కడ కొంతమంది విక్కు కొడతారు, కొంతమంది కొట్టరు. విక్కు కొడితే ఆ డ్రమ్స్ ఏమైనా డ్యామేజ్ అయిపోతాయని నేనైతే కొట్టను. మామూలుగా సింపుల్గా అట్లా పైనే మూవ్ చేయగానే ఆడ ఉండే లెడ్ మొత్తం మనకు వచ్చేస్తుంది. చూడండి ఇటు పక్క మళ్ళీ క్లీన్ చేస్తున్నాను. సేమ్ అదే విధంగా పేస్ట్ వేసుకొని 183 పీపీడీని తీసుకొని ఐరన్ రాడ్ హీట్ 320లో పెట్టుకొని దాన్ని కూడా ఇక్కడ ఉండే లెడ్ని కూడా నెక్స్ట్ వచ్చేసి గ్లూ కూడా ఉంది, ఆ రెండింటిని రిమూవ్ చేసేయాలి. ఇక్కడ స్టాండ్లో కూర్చోట్లేదు, ఎందుకంటే అటు పక్క లెడ్ ఉంది కదా, అది కొంచెం మూవ్ చేసేస్తుంది ఐసీని. ఒక చేత్తో పట్టుకొని ప్రజెంట్ దానిలో ఉండే గ్లూని లెడ్ని కన్వర్ట్ చేసి కొంచెం తీసేసి తర్వాత స్టాండ్లో అది ఫిట్గా కూర్చుంటుంది. చూడండి ఈ విధంగా. మళ్ళీ అటుపక్క తిప్పి డ్రమ్స్ దగ్గర క్లీన్ చేస్తున్నాను. సేమ్ చూడండి ఫ్లెక్స్ వేసాను 183లో పెట్టుకొని. అటుపక్క గ్లూని కూడా తీసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి దాన్ని కన్వర్ట్ కూడా చేసాను. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా విక్కి కొట్టేయాలి మొత్తానికి. కొట్టేసి ఇక్కడ కూడా సేమ్ ఐరన్ బ్రష్ తీసుకొని దాంట్లో ఉండే చూడండి బ్లాక్గా ఉన్నాయి కదా, అవన్నీ షైనింగ్ అయిపోతాయి. చూడండి ఇందాక ఎట్ట బ్లాక్గా ఉన్నాయి, ఇప్పుడు ఎట్ట షైనింగ్ అయిపోయాయి. చూడండి ఈ విధంగా షైనింగ్ అవ్వాలి. షైనింగ్ అయితే మనకు బాల్స్ అన్నీ కరెక్ట్గా రెడీ అవుతాయి రీబాల్ చేసినప్పుడు. చూడండి ఇటు పక్క అయితే నీట్గా వర్క్ అయిపోయింది. ఇప్పుడు మనం వర్క్ మొత్తం స్టార్ట్ అయ్యేది ఇక్కడే. ఈ వర్క్ని అయితే జాగ్రత్తగా చేయాలి. చూడండి ఇక్కడ వచ్చేసి మొత్తం గ్లూ బాల్స్ అంతా గ్లూ ఉంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ పైన ఉండే గ్లూని తీసేయాలి. ఇది ఎందుకంటే మనం క్లీన్ చేసినప్పుడు ఈ గ్లూ మొత్తం పోయి మళ్ళీ ఆ బాల్స్లో కూర్చుంటుంది. దానికోసంగా పైన ఉండే గ్లూ మొత్తాన్ని ఈ విధంగా తీసేయాలి. తీసేస్తే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఆ గ్లూని తీసేసి ఇక్కడ వచ్చేసి రెండు ఉంటాయి. ఒకటి చూడండి నేను ఇక్కడ యూజ్ చేసి ఇలాంటి బ్రష్ ఒకటి తీసుకోవాలా. తీసుకొని నెక్స్ట్ వచ్చేసి ఎన్సీ టిన్నర్ తీసుకొని ఈ బ్రష్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. బాగా వర్క్ అవుతుంది ఈ బ్రష్, ఎక్కువ రోజులు కూడా వస్తుంది. 2UL సేమ్ అదే కంపెనీ, రెండు పక్కలు యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి రెండు సి లాగా టైప్లో ఉంటాయి డ్రమ్స్. చిన్న సి ఒకటి, పెద్ద సి ఒకటి. మనకు మెయిన్ వచ్చేసి చిన్న సిఏ మొత్తం సప్లై, పెద్ద సి మొత్తం గ్రౌండే. కాబట్టి మనకు మొత్తానికి చేయవల్ల పెద్ద సిని
ఒక 2-3 బాల్స్ ఇటుపక్క 2 అటుపక్క 2 ఉన్నా సరిపోతుంది. చిన్న సీ ఉంది కదా, అది మాత్రం జాగ్రత్తగా చేయాలా. చూడండి, మళ్ళీ పేస్ట్ వేసి దీన్ని మళ్ళీ 183 ppt తీసుకొని 320 హీట్లో పెట్టుకొని ఆ లోపల ఉండే లెడ్ని తీయడానికి ట్రై చేస్తున్నాను. ఎంత దూరం వస్తుందో అంత దూరం తీసేయాలి లోపల ఉండే లెడ్ని కూడా. ఈ విధంగా చూడండి, మనం ఎక్కువ వర్క్ చేసేది ఇక్కడ చిన్న సీ మీదే. పెద్ద సీని అయితే ఎక్కువ మనం పట్టించుకోవలేదు. పెద్ద సీలో ఒక ఇటుపక్క 2 బాల్స్ అటుపక్క 2 బాల్స్ ఉంటే సరిపోద్ది, ఎందుకంటే అది మొత్తానికి గ్రౌండ్. ఈ చిన్న సీ వచ్చేసి మొత్తానికి ప్లస్. దానికోసంగా చిన్న సీ మీదే మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండాలా. అన్ని బాల్స్ ఒకే లెవెల్లో ఉండాలా, నీట్గా ఉండాలా. ఒక్క బాల్ కూడా కింద అప్ అండ్ డౌన్లో ఉన్నాయనుకోండి, మనకు ర్యామ్ అనేది కూర్చోదు, మొబైల్ ఆన్ అవ్వదు. చూడండి, ఈ విధంగా ఇక్కడ మనం కొంచెం టైం తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలా. ఇక్కడ కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు, నీట్గా చేసుకుంటే మనకు సింగిల్ అటెంప్ట్లోనే మొబైల్ ఆన్ అయిపోతుంది. కొంతమంది తొందరగా ఇక్కడ ఏదేదో పైన చేసేసి కూర్చోబెట్టేద్దాం అనుకుంటారు. అక్కడే మనకు సక్సెస్ రేట్ పోతుందండి. చూడండి, మళ్ళీ మనం ఇక్కడ ఏం లిక్విడ్లు కూడా ఏమీ యూజ్ చేయబడలేదు. ఓన్లీ టిన్నర్తోనే నేను ఇందాక చూపించాను బ్రష్, ఆ బ్రషే యూజ్ చేయండి, ఏం పడలేదు. ఇక్కడ టిన్నర్ తీసుకోండి, టిన్నర్తో ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పట్టినా పర్వాలేదు, బాగా క్లీన్ చేయండి. ఆ బాల్స్ లోపల ఉండే గ్లూ ఉంది కదా, అన్నీ బయటకు వచ్చేయాలి. గ్లూ మాత్రం ఏం ఉండకూడదు. చూడండి, ఇక్కడ ఎన్సీ టిన్నర్ అని పెట్టాను, దాన్నే నేను యూజ్ చేసేది. సపరేట్గా దానికోసమే లిక్విడ్లు అయితే మనం యూజ్ చేయం. అయితే ఇక్కడ మనం కొంచెం టైం తీసుకుంటాము క్లీన్ చేయడానికి, అదొకటే. ఆ డ్రమ్స్ లోపల ఉండే గ్లూని బయటికి తీసేయాలి, కొంచెం కూడా ఉండకూడదు. కొంచెం ఉన్నా కూడా మనకు ఆ బాల్స్ పైకి లేసిపోతాయి, మళ్ళీ అప్ అండ్ డౌన్లు అయిపోతాయి, మొత్తం కనెక్టివిటీ కూడా అవ్వద్దు చక్కగా. దానికోసంగా ఇక్కడ టైం తీసుకొని కొంచెం బాగా క్లీన్ చేస్తాం. ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ ఇంత క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఉంది కదా లోపల లెడ్ ఉంటుంది కాబట్టి, దాన్ని మనం 183 ppt తీసుకొని ఊరికైనా పైన ఫిల్ చేసి చూద్దాం. ఆ ప్రాసెస్ ఇంకోసారి చూపిస్తాను. చూడండి, 183 ppt తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పీపీడీని మనం కొంచెం లిక్విడ్ ఉంటుంది కదా లోపల, దాంతోపాటు తీసుకోవాలి. దాన్ని క్లాత్లో తీసుకొని డ్రై చేసి అలా చేయకుండా లిక్విడ్తో పాటే తీసుకోవాలి. లిక్విడ్తో పాటు తీసుకుంటే డ్రమ్స్ లోపలికి సింపుల్గా వెళ్ళిపోద్ది, బాగా వర్క్ అవుతుంది. చూడండి, నేను మొత్తం ఫిల్ చేశాను. నేను మొత్తం చేత్తోనే చేశాను, సపరేట్గా బ్రష్ గీసి ఏం తీసుకోను. మామూలుగా ఇలా విధంగానే చేత్తోనే ఫిల్ చేస్తాను. మొత్తం చేత్తో ఫిల్ చేసి చూడండి, ఈ విధంగా చేత్తో ఫిల్ చేసి ఇది గుడ్డ తీసుకొని దాంతో మొత్తానికి ఒక లెవెల్లో వచ్చినట్టు చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం బ్లోయర్తో హీట్ కొడతాం. బ్లోయర్ హీట్ వచ్చేసి 290 పెట్టుకుంటాం, ఎయిర్ వచ్చేసి 30 పెట్టుకొని ఈ విధంగా ప్రీ హీట్ బాగా చేస్తాము. ఇది ఎందుకు అంటే మనం ఆల్రెడీ కంపెనీ వాడు ఇచ్చిన లెడ్ లోపల ఉంటుంది, మనం 183తో ఇక్కడ దీన్ని కన్వర్ట్ చేసాం. ఇది లోపల ఉండే లెడ్ని కూడా బయటికి తీసేస్తుంది, దాంట్లో కన్వర్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ పేస్ట్ వేసి మనం తీసామనుకోండి, ఆ లోపల ఉండే లెడ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది, మనకు నీట్గా అయిపోద్ది వర్క్. చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను పేస్ట్ వేసుకుంటున్నాను. మళ్ళీ 183 ppt తీసుకొని మనం ఇక్కడ వేసాం కదా, దాన్ని కూడా తీసేస్తాను. మళ్ళీ హీట్ చేస్తాను, పేస్ట్ వేసి హీట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ లెడ్ లోపలికి పోయి బాగా కనెక్ట్ అవుతుందని. చూడండి, ఈ విధంగా వేసాను. మళ్ళీ దాని మీద వేసిన మనం లెడ్ 183 వేసాం కదా, మళ్ళీ 183 తీసుకొని దాంట్లో ఉండే మొత్తానికి లోపల ఇంకేమైనా మిగిలి ఉంటే కంపెనీ వాడిచ్చింది ఆ లెడ్ని కూడా బయటకు తీసేయాలి మనం ఎట్టి పరిస్థితుల్లో. దానికోసంగా దాంట్లో ఉండే లెడ్ మొత్తాన్ని ఈ విధంగా క్లీన్ చేసి తీసేస్తున్నాను. ఎంత దూరం వస్తుందో అంత దూరం తీసేయాలి. మ్యాక్సిమం ఈ విధంగా చేస్తే మనకు 99% లెడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగా క్లీన్ చేసుకోవాలి. టిన్నర్ వేసి చూడండి ఏ విధంగా చేస్తాను. ఉండే లెడ్ వేసాను, దాంట్లో ఉండే కంపెనీ వాడిది ఇచ్చిన కంపెనీ వాడిదాన్ని కూడా కన్వర్ట్ చేసి మొత్తాన్ని మ్యాక్సిమం తీసేసాను. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఒక మంచి కాటన్ కింద పెట్టుకొని
నీకు కొత్తది టిన్నర్ వేసి బ్రష్ చూపించాను కదా, ఆ బ్రష్ అయితే ఖచ్చితంగా తీసుకోండి, బాగా యూజ్ అవుద్ది వీటికి, బాగా క్లీన్ అవుతుంది బ్రష్ మాత్రం. చూడండి మళ్ళీ ఈ విధంగా క్లీన్ చేయాలి. ఇక్కడ ఒక 10-15 మినిట్స్ అయినా పర్వాలేదు, మనకు బాగా క్లీన్ చేయాలి. దీనిలో ఉండే గ్లూ ఉంది కదా, ఆ గ్లూని మొత్తాన్ని రిమూవ్ చేసేటట్టు. టిన్నర్ వేస్తున్నాను, క్లీన్ చేస్తున్నాను. మనం ఎక్కువ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఓన్లీ చిన్న సీని మాత్రమే మనం ఎక్కువ ప్రిఫర్ ఇస్తున్నాము. పెద్ద సీని ఏం పట్టించుకోవట్లేదు. పెద్ద సీ మొత్తం గ్రౌండే కాబట్టి మనకు ఒక 2 బాల్స్ ఉన్నా సరిపోతుంది గ్రౌండ్ కాబట్టి. చిన్న సీలో అన్ని కనెక్టివిటీ అన్నీ మెయిన్ ఉండేది దాంట్లో, దానికోసంగా చిన్న సీ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. పెద్ద సీన్ అయితే మనం అంత పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఈ డ్రమ్స్ క్లీన్ చేయడానికి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా పెట్టలేదు, ఎందుకంటే ఇక్కడ చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు కాబట్టి. మనం ఇది డీప్గా తెలుసుకుంటే ఇదేం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు, మనం హార్డ్ వర్క్ చేస్తే సరిపోతుంది. దీన్ని బాగా క్లీన్ చేయాలంతే, ఎంత నీట్గా క్లీన్ చేస్తామో అంత సక్సెస్ అయితే మనకు. సింగిల్ అటెంప్ట్లో మొబైల్ కూడా ఆన్ అయిపోతుంది దీన్ని క్లీన్ చేస్తే కరెక్ట్గా. రీబాయిలింగ్ అయితే ఎవరైనా చేస్తారు, ఈ క్లీన్ చేయడంలో కొంచెం అబ్బా అయిపోయిందిలే అనుకుంటాము, ఇప్పుడు మాత్రం మనకు సక్సెస్ అవ్వదు. దానికోసం కొంచెం ఓపిక తీసుకొని ఇక్కడ డ్రమ్స్ మాత్రం ఒక్కొక్క డ్రమ్ని ఒక్కొక్క బాల్ని నీట్గా ఒకే లెవెల్లో వచ్చినట్టు చేసుకోవాలా. చూడండి మొత్తాన్ని క్లీన్ చేస్తున్నాను, కొంచెం టైం తీసుకుని పర్వాలేదు, క్లీన్ అయితే నీట్గా చేయాలా. చూస్తున్నారు కదా, నేను ఓన్లీ చిన్న సీనే చేస్తున్నాను క్లీన్, పెద్ద సీన్ అయితే ఏం చేయట్లేదు. పెద్ద సీ అన్ని గ్రౌండ్ కాబట్టి చిన్న సీనే ఎంతసేపు చేస్తున్నాను. చూడండి దాంట్లో ఉండే గ్లూ మొత్తం బయటకు వచ్చేయాలా. ఇక్కడ సపరేట్గా లిక్విడ్ని కూడా ఏం యూజ్ చేయట్లేదు, ఓన్లీ ఎన్సీ టిన్నర్ తీసుకోండి సరిపోద్ది, బాగా వర్క్ అవుతుంది దాంతోనే. లేదు కొత్త కంపెనీలు వచ్చున్నాయి, దాన్ని తీసుకొని చేసిన ఇబ్బంది ఏం లేదు, ఎక్కువ బడ్జెట్ అయితే పెట్టబడలేదు. ఈ ఎన్సీ టిన్నర్ అయితే మనకు చాలా రోజులు వస్తుంది. అవైతే మనకు 350, 400, 500 అట్టు ఉంటాయి. ఈ ఎన్సీ టిన్నర్ వచ్చేసి 200 లోపల వచ్చేస్తుంది 1 లీటర్ బాటిల్. చూడండి ఇదైతే బాగా గమనించండి ఎంతసేపు చేస్తున్నానో. నేను దీన్ని కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేయచ్చు, కానీ మీకైతే అర్థం కాదు కాబట్టి, నేను ఎలా చేస్తున్నానని మీకు తెలియాలి కాబట్టి ఈ డ్రమ్స్ని మాత్రం కొంచెం స్లో మోషన్ మామూలుగా నార్మల్గానే పెట్టి బాగా చూపిస్తున్నాను ఇంతసేపు. లేదంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే ఫాస్ట్గా అయిపోద్ది, మీకు అర్థం కాదు. దానికోసంగా ఇక్కడ టిన్నర్ యూస్ చేస్తున్నాను, సేమ్ అదే బ్రష్ ఏం చేయట్లా, అదే బ్రష్తో టిన్నర్ వేస్తున్నాను క్లీన్ చేస్తున్నాను, టిన్నర్ వేస్తున్నాను క్లీన్ చేస్తున్నాను. ఆ డ్రమ్స్ మొత్తం బాగా నీట్గా క్లీన్ అయిపోవాలి. అప్పుడు మనము మళ్ళీ 183 ppd ఫిల్ చేసినప్పుడు మన బాల్స్ అన్నీ ఒక లెవెల్లో వచ్చేస్తాయి. దానికోసంగా ఇక్కడ మనకు ఎక్కువ టైం ఇక్కడ తీసుకున్నా పర్వాలేదు, ఒక హాఫ్ అన్ అవర్ అయినా పర్వాలేదు, ఈ డ్రమ్స్ మాత్రం బాగా క్లీన్ చేయండి. కొన్ని సిపిలు అయితే తొందరగా 5 మినిట్స్ 10 మినిట్స్లో అయిపోతాయి, లేదు కొన్ని అయితే కొంచెం టైం తీసుకుంటాయి. టైం తీసుకున్నా ఇబ్బంది లేదు. లేదు మీకు ఈ డ్రమ్స్ క్లీన్ చేయడానికి సపరేట్గా లిక్విడ్లు కూడా దొరుకుతాయి, ఆ లిక్విడ్లు అయినా యూజ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కొంచెం బడ్జెట్ పెట్టుకునే పని అయితే. లేదు టిన్నర్తో యూజ్ చేస్తానంటే టిన్నర్తో కొంచెం టైం తీసుకొని చేసుకున్నా ఇబ్బంది లేదు. దీనికి డ్రమ్స్ క్లీన్ చేయడానికి మ్యాజిక్ క్లీనర్ అనే
ఒక లిక్విడ్ అయితే దొరుకుతుంది, మ్యాజిక్ క్లీనర్ అనే లిక్విడ్. ఆ లిక్విడ్ని తిప్పించి కొంచెం సేపు ఈ ఐసీని దాని లోపల పెట్టామనుకోండి, దానిలో లోపల ఉండే గ్లూ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అలా విధంగా చేసుకోవచ్చు. మ్యాజిక్ క్లీనర్ దాని పేరు వచ్చేసి, మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసి దొరుకుతుంది. అది 400-500 ఉంటుంది. ఆ బాటిల్ కూడా ఎక్కువ రోజులు వస్తుంది. తెప్పించుకోండి. లేదు మనం ఎన్సీ టిన్నర్తోనే క్లీన్ చేసుకుంటానన్నా ఇబ్బంది ఏం లేదు. ఆ లిక్విడ్ తీసుకుంటే ఐసీని దానిలో కొంచెంసేపు పెట్టేసాం అనుకోండి, దీనిలో ఉండే అదే పేస్ట్ ఉంది కదా, అది మొత్తం పైకి వస్తుంది. కొంచెం సారింగ్లా అదే బ్లోయర్తో హీట్ కొట్టంగానే దానిలో ఉండే గ్లూ మొత్తం పైకి వస్తుంది. మామూలు బ్రష్తో క్లీన్ చేస్తే అది కూడా ఈజీగానే అయిపోతుంది. తెప్పించుకోండి. అది ఆన్లైన్లో దొరుకుతుంది, మ్యాజిక్ క్లీనర్ దాని పేరు వచ్చేసి, నోట్ చేసుకోండి. ఇదంతా చూస్తే రాదండి, మీరు బాగా హార్డ్ వర్క్ చేయాలా. ఒకసారి మనం తెలుసుకోవాలా దీని గురించి, అంతేగాని చేస్తేనే వర్క్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చేస్తేనే వస్తుంది, మనం చూస్తే రాదు. ఓన్లీ మనం వీడియో చూసి తెలుసుకోవాలి, ఎలా చేయాలని తెలుసుకోవాలి. కానీ చూసేసి మనం చేసేయగలుగుతామంటే రాదు. ఓన్లీ చూసి దానిలో ఏమైనా ట్రిక్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా యూజ్ చేస్తున్నారా అని తెలుసుకోవాలంతే. మనం ఎక్కువసేపు కూర్చొని మన టేబుల్ మీద ఎంతసేపు వర్క్ చేస్తామో అప్పుడే మనకు వర్క్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ నేను అన్నీ చెక్ చేస్తున్నాను, ఏమైనా గ్లూ ఉందా లోపల అని. గ్లూ ఉంటే మనం ఇందాక బ్లేడ్ తీసుకున్నాం కదా, అలాంటి బ్లేడ్తో లోపల నుంచి గ్లూ తీసేస్తాను. ఎక్కువ జూమ్ చేసి మైక్రోస్కోప్ని చూడండి. ఈ బ్లేడ్ తీసుకొని నాకు గ్లూ ఉన్నట్టు అనిపించింది, దాన్ని తీసేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఉన్నట్టుంది, చిన్నగా తీసేయాలా. ఈ విధంగా లోపల ఉండే గ్లూ కొన్ని దగ్గరలో మిగిలిపోతాయి కదా, ఈ విధంగా తీసేయాలా. చూడండి, నేను చిన్న సీ మీదే చేస్తున్నాను, పెద్ద సీన్ అయితే ఏమంత పట్టించుకోవట్లేదు. చిన్న సీ మెయిన్ కాబట్టి మైక్రోస్కోప్ జూమ్ చేసుకొని ఏమైనా గ్లూ ఉందని చూసుకొని, అరాకొర ఉండిందనుకోండి, ఈ విధంగా సింపుల్గా తీసేయాలి. ఆ బ్లేడ్ వచ్చేసి కొడవలి టైప్లో వస్తుంది. ఆ బ్లేడ్ తీసుకోండి, బాగా యూజ్ అవుద్ది. అది ఈజీగానే దొరికిపోతున్నాయి మార్కెట్లో. ఈ విధంగా క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ 183 PPD వేయాలా. ఆయిల్ టైప్లో ఉండేది వేసుకోవాలండి. ఆయిల్గా చూడండి, ఆయిల్గా ఉందంటే నేను డ్రై అయితే ఏం చేయాలి, దాన్ని క్లాత్లో పెట్టి డైరెక్ట్గా 183 దానిలో తీసుకొని డైరెక్ట్గా దీనికి పెట్టేస్తాను. డ్రమ్స్ మీద పెట్టేసి ఫిల్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా కూడా ఫిల్ చేయొచ్చు బ్లేడ్తో, లేదా మన చేత్తో అయినా ఫిల్ చేయొచ్చు. ఈ విధంగా ఫిల్ చేస్తున్నాను. కొంచెం లిక్విడ్ టైప్లో ఉంటే అది మనకు ఈజీగా ఆ బాల్స్ లోపలికి, అదే డ్రమ్స్ లోపలికి వెళ్ళిపోతుంది. దానికోసం లిక్విడ్ టైప్లో తీసుకోవాలి. ఇక్కడ కొన్ని ట్రిక్స్ అంతే. ఇక్కడ వచ్చేసి మనం లిక్విడ్ టైప్లో తీసుకోవాలా, మనం రీబాల్ చేసేటప్పుడు డ్రై చేసి తీసుకోవాలా. ఆ రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, తీసుకున్నాను. మళ్ళీ చేత్తో దాని డ్రమ్స్ మొత్తం ఒకే లెవెల్లో ఫిల్ అయినట్టు బాగా గట్టిగా లోపలికి అదిమి పంపించాలి. మళ్ళీ క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి మొత్తానికి. లెడ్ వచ్చేసి అదే పీపీడీ ఎక్కువ అనిపించింది, దానికోసం క్లాత్తో బాగా క్లీన్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాత ట్విజర్తో పట్టుకొని
బ్లోయర్ హీట్ వచ్చేసి 290 పెట్టుకొని 30 ఎయిర్ పెట్టుకొని ఈ విధంగా ప్రీ హీట్ చేయాలి మొత్తానికి. ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా చేయాలా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక బాల్ ఒక దాని మీద ఎక్కేస్తూ ఉంటుంది. బ్లోయర్ కొంచెం దూరంలో పెట్టుకొని చిన్నగా దగ్గరకు తీసుకురావాలా. ఒకే దగ్గరగా పెట్టేసి అనుకోండి, ఆ ఏరి దెబ్బకి ఆ బాల్స్ ఒక దాని మీద ఒకటి ఎక్కేస్తాయి. దానికోసంగా ఈ విధంగా ప్రీట్ చేసి బ్లోయర్ని కొంచెం దూరంలో పెట్టాలి. దూరంలో పెట్టి ఈ విధంగా పెడితే అన్నీ చూడండి ఒక్కొక్కటి అయిపోతాయి. లేదంటే ఒక దాని మీద ఒకటి ఎక్కేస్తాయి బాల్స్. మళ్ళీ దాన్ని తీసి కట్ చేసుకొని చేసుకోవాలి ఉంటుంది. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇక్కడ కూడా మనం చూసుకోవాలా హైట్ ఏమైనా ఉన్నాయా, లో ఏమైనా ఉన్నాయా అని. చూడండి కొన్ని బాల్స్ అయితే కూర్చోలేదు, చూపిస్తా ఉండండి. చూడండి ఆ బాల్ కదులుతూ ఉంది. ఈ విధంగా ట్వీజర్ తీసుకొని మూవ్ చేయాలా. బాల్స్ ఏమైనా మనకు డౌట్ ఉన్నది మూవ్ చేసి దాన్ని అరేంజ్ చేసి కూర్చోబెట్టాలా. చూడండి ఇక్కడ వచ్చేసి మళ్ళీ పేస్ట్ వేసి అదే ఫ్లెక్స్ వేసి మళ్ళీ సేమ్ అదే హీట్ పెట్టుకొని 290 30 బ్లోయర్తో ఒకసారి కూర్చోబెట్టాను. కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఇప్పుడు దాకా కూర్చోబెట్టాం కదా, బాల్స్ బాగుండే అన్నీ లోపల పోయి కూర్చుంటాయి. కూర్చొని పైకి లేస్తాయట. పైకి లేసినప్పుడు దాన్ని మళ్ళీ ఆ బ్లేడ్తో ఇట్లా లోపలికి ప్రెస్ చేశాను, పైకి కూర్చుంటాయి. చూద్దాం ఉండండి ఏమైనా లేస్తాయేమో. ఇక్కడ సిపిని టీజర్ ద్వారా పట్టుకోవాలా, అప్పుడే అది లేదు. లేదంటే ఇట్లా ప్రెస్ చేసైనా పెట్టుకోవచ్చు. చూడండి ఇట్లా ఈ విధంగా చిన్నగా హీట్ కొడుతున్నాను. ఇక్కడ ఈ చివర్లో చూడండి 2 బాల్స్ అయితే పైకి లేసి వచ్చేసాయి. దాన్ని మనం ఈ బ్లేడ్ ద్వారా లోపలికి అట్లా పంపించి మళ్ళీ హీట్ కొడుతున్నాము. పేస్ట్ వేస్తే మనకు ఏమైనా కూర్చోకపోతే బాల్స్ అన్నీ పైకి లేస్తాయి. అప్పుడు ఈ విధంగా దీన్ని పైనుంచి ప్రెస్ చేసి మళ్ళీ హీట్ కొట్టామనుకోండి, ఆ బాల్స్ అన్నీ లోపల పోయి కూర్చుంటాయి. అప్పుడు పర్ఫెక్ట్గా కూర్చున్నట్టు. చూడండి ఇక్కడ బాల్ కూర్చోలేదు, మళ్ళీ దాని మీద లోపల పంపించి మళ్ళీ హీట్ కొడుతున్నాను. ఈ విధంగా హీట్ కొట్టాలా. చూడండి ఆ బాల్ పైకి వచ్చేస్తూనే ఉంది కూర్చోబెట్టినా కూడా. చూడండి ప్రెస్ చేశాను, మళ్ళీ హీట్ కొట్టాను. ఈ విధంగా అయితే మనం మొత్తానికి బాగా బాల్స్ని కూర్చోబెట్టేయాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి ఏమైనా బాల్స్ ఏమైనా లూజ్ ఉన్నాయా, మళ్ళీ దాన్ని అట్లా మూవ్ చేసి చూడండి ఈ విధంగా మూవ్ చేయాలా. ఏమైనా డౌట్ ఉన్న బాల్స్ మీద అది బాగా కూర్చోకపోతే మూవ్ అయిపోతాయి. మళ్ళీ హీట్ కొట్టానుకొని మళ్ళీ లోపలికి పోయి కూర్చుంటాయి. చూడండి ఇట్లా ఈ విధంగా హీట్ కొట్టాలా, పైనుంచి ప్రెస్ చేయాలా. పైనుంచి ప్రెస్ చేసినప్పుడు ఆ బాల్స్ అన్నీ లోపలికి పోయి బాగా ఫిట్ అయిపోతాయి. లేదంటే మనం క్లీన్ చేసామనుకోండి ఆ బాల్స్ ఊడిపోతాయి. చూడండి ఆ బాల్స్ కూడా బాగా ఫిట్ అయిపోయాయి. ఈ డ్రమ్స్ని బాగా మీకు అర్థం అవ్వాలని ఇంతసేపు మనం కొంచెం వీడియో పెద్దదైనా కూడా నీట్గా చూపిద్దాం అనే ఉద్దేశంతో మనం చూపించడం జరుగుతుంది. మిగతా ప్రాసెస్ అందరూ చేసేస్తారు. ఈ ప్రాసెస్లోనే కొంచెం చాలామంది ఫెయిల్ అయిపోతున్నారని నేను కొంచెం టైం తీసుకొని ఈ డ్రమ్స్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి మళ్ళీ క్లీన్ చేస్తున్నాను దాన్ని. ఇక్కడ చెక్ చేసుకోవాలా మనం బాల్స్ అప్ అండ్ డౌన్ ఉన్నాయా, లేకపోతే మళ్ళీ పేస్ట్ వేసి మళ్ళీ ఫిల్ చేసి మళ్ళీ ఇంకోసారి చేయాలా అని చూసుకుందాము. చూడండి ఒకసారి బాగా క్లీన్ చేసుకుంటే దాని మీద ఉండే ఫ్లెక్స్ మొత్తం క్లీన్ అయిపోయి మనకు కనిపిస్తుంది నీట్గా. చూడండి బాగా జూమ్ చేసుకొని చూసుకోవాలా అప్ అండ్ డౌన్లో ఏమైనా ఉన్నాయా. అప్లో ఉంటే బ్లేడ్తో కట్ చేయాలా, డౌన్లో ఉంటే మళ్ళీ పేస్ట్ వేసుకొని అదే పిపిడి వేసుకొని ఫిల్ చేసుకోవాలా. ఫిల్ చేసుకొని అన్నీ ఒకే అరేంజ్మెంట్ ఒకే లెవెల్లో, అంటే ఒకే లెవెల్లో వచ్చేయాలి మొత్తం.
చిన్న సి ఉంది కదా, అన్నీ ఒకే లెవెల్లో వచ్చేయాలి. అప్పుడే మనకు సక్సెస్ రేట్ అనేది సింగిల్ అటెంప్ట్లో అయిపోతుంది. చూస్తున్నాం చూడండి, మనం ఐసీని పైకి ఎత్తి కూడా ఒకసారి చూస్తున్నాము ఏమైనా అప్ అండ్ డౌన్ ఉన్నాయా అని. ఈ విధంగా బాల్స్ ఏమైనా మనకు డౌట్ ఉన్నాయని మూవ్ చేసుకోవాలా, మూవ్ చేసి చెక్ చేయాలా. ఏమైనా మూవ్ చేసి చెక్ చేసి మళ్ళీ పేస్ట్ వేసి మళ్ళీ బ్లోయర్తో కూర్చోబెట్టాలి. చూడండి, అన్ని బాల్స్ ఒక్కొక్క బాల్ నాకు డౌట్ వచ్చిన అన్నీ నేను చేశాను. మళ్ళీ పీపీడీ వేసి 183 పీపీడీ వేసి ఈ విధంగా ఫిల్ చేసి బ్లోయర్తో హీట్ కొట్టాలి. హీట్ కొట్టి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ క్లీన్ చేసుకుని సేమ్ ప్రాసెస్ ఒకసారి చెక్ చేసుకోవాలా. ఐసీని ఎత్తి ఏమైనా ఎక్కువ హైట్లో ఉన్నాయా డౌన్లో ఉన్నాయా చూడండి. ఈ విధంగా పైకి ఎత్తి ఐసీని చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ఎక్కువ జూమ్ చేసి చూడండి, హైట్లో ఉన్నాయన్నీ నేను ఒక బ్లేడ్ తీసుకొని 11 నెంబర్ బ్లేడ్ తీసుకొని ఈ విధంగా కట్ చేస్తున్నాను. హైట్లో ఉన్నాయన్నీ ఐసీని పైకి ఎత్తి అన్నీ ఒకే లెవెల్లో రావాలా మనకు. అదే మెయిన్ కాన్సెప్ట్. అప్ అండ్ డౌన్ అనేది ఉండకూడదు. ఒక 11 నెంబర్ బ్లేడ్ తీసుకొని హైట్లో ఉండేవన్నీ ఈ విధంగా కట్ చేస్తున్నాను. కట్ చేసి మళ్ళీ పేస్ట్ వేసేసి మళ్ళీ ఫ్లెక్స్ వేసి దాని మీద బ్లోయర్తో హీట్ కొట్టేస్తున్నాను. ప్రీ హీట్ కొట్టంగానే అవన్నీ ఒక అరేంజ్మెంట్లో వచ్చేస్తాయి. మళ్ళీ చెక్ చేసుకోవాలా. చూడండి, అన్ని బాల్స్ ఒకే లెవెల్లో ఉన్నాయి నాకు అనిపించాయి అనుకోండి, అయిపోయినట్టు వరకు. చూడండి, మనకు అన్ని బాల్స్ ఒకే అరేంజ్మెంట్లో వచ్చేసాయి. ఓకే, ప్రాబ్లం లేదు అనుకొని ఇప్పుడు మనం అటుపక్క తిప్పేసి ఐసీని ఇక్కడ 183 పీపీడీని యూస్ చేసి 290లో పెట్టుకొని ఐసీని రీబాల్ చేసేస్తాం. చూడండి, ఈ ప్రాసెస్ అయితే అందరికీ తెలిసిందే కాబట్టి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఇది ఈజీనే. ఇక్కడ మళ్ళీ టీనర్ వేసి పైనుంచి బ్రష్తో అట్లా ప్రెస్ చేస్తే ఐసీ కింద పడిపోతుంది. ఇక్కడ చూడండి, పేస్ట్ వేసి ఐసీని చేతిలో పెట్టుకోవాలి. ఎందుకంటే అటుపక్కకి మనకు అదే ట్విజర్తో పట్టుకోవాలి. అటుపక్కకు మనకు డ్రమ్స్ ఉన్నాయి. మేము కింద పెట్టేసి అనుకోండి, కింద బాల్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, అదే లెడ్ బాల్స్, అవి అట్టించుకుంటాయి, అంటుకుంటాయి. దానికోసంగా ట్విజర్తో పైన ఎత్తి అటు పట్టుకోవాలి. చూడండి, ఈ ఐసీని కూడా అట్టా పైకి కిందకి ఎత్తి చెక్ చేసుకోవాలా బాల్స్ ఏమైనా అప్ అండ్ డౌన్ ఉన్నాయని. సిపియూ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ర్యామ్ సేమ్ అదే విధంగా 183 పీపీడీ యూస్ చేసి దీన్ని కూడా రీబాల్ చేసేయాలి. ఈ వర్క్ వచ్చేసి అందరికీ తెలుసు కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెట్టేశాను. మనకు మెయిన్ వచ్చేసి డ్రమ్స్ దగ్గరే మనకు ఇబ్బంది అవుద్దని అది కొంచెం టైం తీసుకుని చూపించానండి. చూడండి, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఐసీ, సిపియు, ర్యామ్ పైన పెట్టుకున్నాను, చూపిస్తున్నాను. నీట్గా క్లీన్గా అయిపోయింది. చూద్దాము సిపియుని గట్రా కూర్చోబెట్టాలనేది. ఈ డైరెక్షన్ చూసుకోవాలండి. ఈ కింద 2 సీలు, పెద్ద సీ ఒకటి, చిన్న సీ ఉంది కదా. చిన్న సీ వచ్చేసి కింద పక్కకు వస్తుంది. అది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. మనం గుర్తుపెట్టుకొని చేయాలా. తిప్పి పెట్టేయకూడదు ఐసీని. ఈ విధంగా ఫ్లెక్స్ వేసుకొని ఒక లెవెల్లో దాన్ని ఫ్లెక్స్ మొత్తాన్ని ఒక లెవెల్లో చేసి సిపియుని చూడండి, చిన్న సీని కింద పక్కకు పెట్టాలి. అంటే మనకు లైటింగ్ ఐసీ ఉండింది కదా, తీసినప్పుడు అటు పక్క పెట్టుకోవాలా, కింద పెట్టుకోవాలి. చూడండి, నేను చిన్న సీని మాత్రం ప్రాపర్గా చేసుకున్నాను. పై సీని మాత్రం అంత ప్రాపర్గా చేయాల. ఎందుకంటే మన పై సీ మొత్తం గ్రౌండే, ఇబ్బంది ఏం లేదు. ఒక 2 బాల్స్ ఉంటే సరిపోతుంది. చూడండి, ఐసీ కూర్చోబెట్టేశాను. ఇక్కడ వచ్చేసి హీటు, ఎయిర్ ఎంత పెట్టుకుంటామో చూద్దాము. చూడండి, హీట్ వచ్చేసి 310, ఎయిర్ వచ్చేసి 60 పెట్టుకొని ఐసీని ఈ విధంగా మొత్తానికి ప్రీ హీట్ చేయాలా. ప్రీ హీట్ ఐసీ మనకు కూర్చోంది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, మనం ఫ్లెక్స్ వేసి ఉంటాం కాబట్టి, ఫ్లెక్స్ వేస్తాం కదా స్టార్టింగ్లో, మళ్ళీ కొంచెం ఫ్లెక్స్ వేస్తాం సైడ్ నుంచి. వేసినప్పుడు ఫ్లెక్స్ బయటికి రావాలా, మనం వేసిన పేస్టు బయటికి రావాలా 4 పక్కల నుంచి. చూడండి, మళ్ళీ కొంచెం వేస్తున్నాను. ఎక్కువ వేసుకోకుండా తక్కువ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఈ విధంగా మొత్తానికి ఒక్క దగ్గర మాత్రం బ్లోయర్ని పెట్టకూడదు. మొత్తాన్ని ఈ విధంగా ప్రీహీట్ చేయాలా. ప్రీహీట్ చేసినప్పుడు ఫ్లెక్స్ 4 పక్కల నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చింది అంటే 100% ఐసీ బాగా కూర్చుంది అని మీనింగ్. మీ హ్యాండ్ షేక్ అవ్వకుండా బాగుంది అంటే పైనుంచి ఐసీని ఇలా ప్రెస్ చేయవచ్చు, పైనుంచి ప్రెస్ చేయవచ్చు.
ఇక్కడ చూడు కాంపోనెంట్స్ మనం ఇందాక కొంచెం కదిలిపోయాయి కదా, అవి కదులుతూ ఉన్నాయి. దాన్ని కూడా పనిలో పని అరేంజ్మెంట్ చేసేస్తున్నాను. చూడండి 4 పక్కల నుంచి గ్లూ అయితే అదే ఫ్లెక్స్ అయితే బయటకు వచ్చేసింది. చూడండి కనిపిస్తుంది కదా, బయటకు వచ్చేసింది. చూడండి పైన పైన మన చెయ్యి షేకింగ్ ఏం లేకపోతే పైనుంచి ఈ విధంగా ప్రెస్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఏమైనా కొంచెం అటు ఇటు ఉన్నా కూడా బాల్స్ పోయి సెట్ అయిపోతాయి. సైడ్ నుంచి ఒకసారి అటు మూవ్ చేస్తే ఐసీ షేక్ అయ్యి మళ్ళీ అదే పొజిషన్లో వచ్చేస్తుంది. మనం అప్పుడు అర్థం చేసుకోవాలి ఐసీ బాగా కూర్చుంది అని. ఐసీ అయితే ప్రాపర్గా కూర్చుందండి. ఇక్కడ వచ్చేసి మనం ఇది కూల్ అయిపోయిన తర్వాత సిస్టమ్కి పెట్టి కనెక్ట్ చేసి చెక్ చేసినప్పుడు యూఎస్బి నాట్ రికగ్నైజ్డ్ అనే మెసేజ్ వస్తుంది. అది చాలామంది తెలిసే ఉంటుంది. అది వచ్చిందంటే మనకు సిపియు బాగా కూర్చున్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ర్యామ్ కూర్చోబెడుతున్నాం. చూడండి కింద పక్కే కదా మనకు ఉన్నది ఆ డాటు, అది కూడా చూసుకోవచ్చు. లేకపోతే దాని మీద ఉంటుంది చిన్న సి, పెద్ద సి ఉంటుంది, దాన్ని పెట్టైనా కూర్చోబెట్టవచ్చు. కింద మనకు డాట్ ఉంది కాబట్టి కింద పెట్టి దీన్ని కూడా కరెక్ట్గా ఫిట్ కరెక్ట్గా అరేంజ్ చేసుకోవాలా. కొంచెం అటు ఇటు అప్ అండ్ డౌన్ పైకి కిందకు ఉండకూడదు. ఎందుకంటే ఆ బాల్స్ డ్రమ్స్లో ఒకదానికి కనెక్ట్ అయిపోతే మళ్ళీ డబల్ పని అయిపోద్ది. దానికోసంగా సిపియు మీద కరెక్ట్గా పెట్టుకొని సేమ్ అదే 310 హీటు ఎయిర్ 60లో పెట్టుకొని ఈ విధంగా మొత్తానికి ప్రీ హీట్ చేయాలి. ఈ విధంగా ప్రీ హీట్ చేస్తే సేమ్ సిపియుకి వచ్చింది కదా గ్లూ బయటికి, అప్పుడే మనం అర్థం చేసుకో ఈ ర్యామ్ కూడా బాగా కూర్చుంది అని. ఇక్కడ మనం మూవ్ చేయకూడదు. మూవ్ చేసామనుకోండి ఆ డ్రమ్స్లో ఉండే బాల్స్ ఒకదానికి అటాచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఏమైనా ప్రెస్ చేసే పని అయితే పైనుంచి మీ చెయ్యి షేక్ లేకపోతే పైనుంచి ప్రెస్ చేయవచ్చు, లేదంటే అది కూడా చేయలే. కరెక్ట్ అరేంజ్మెంట్ చేసి ఈ విధంగా ప్రీ హీట్ చేస్తే డ్రమ్స్లో ఉండే బాల్స్ మన ర్యామ్ అన్నీ ఒకదానికొకదే అటాచ్ అయిపోతాయి. ఎందుకంటే మనం ఇక్కడ డ్రమ్స్ని ఒకే లెవెల్లో కట్ చేసుకుని నీట్గా క్లీన్గా చేసాం కాబట్టి అయిపోతుంది వర్క్. చూడండి సిపియుని కింద నుంచి వస్తున్నాయి, చూడండి ఫ్లెక్స్ వస్తుంది బయటికి. అప్పుడు నేను అర్థం చేసుకున్నా ర్యామ్ కూడా కూర్చుంది అంటే అంత దూరం పోయింది కాబట్టి హీటు ఇది కూడా కూర్చుంది అని మనం అనుకోవచ్చు. ఇది చేసిన తర్వాత చూడండి పక్క నుంచి కాంపోనెంట్స్ మనకు కొన్ని లేసాయి కాబట్టి ఇవి లేస్తూ ఉన్నాయి. దాన్ని కూడా అరేంజ్ చేస్తున్నాను ఆ విధంగానే. మొత్తానికి మా ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. చూద్దాము ఇప్పుడు మనకు ఇక్కడ వచ్చేసి లైటింగ్ వేసి కింద ఉంటుంది, దాన్ని కూడా ఖచ్చితంగా చేయాలండి. ఎందుకంటే ఇది చేసే ప్రాసెస్లో దానికి గ్లూ ఉంటుంది పేస్టెడ్ కాబట్టి అది లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని కూడా ఖచ్చితంగా చేసేయాలా, పనిలో పని చేసేస్తే అయిపోద్ది. లేదంటే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఆ మొబైల్ అయితే ఆన్ అయిపోతుంది, కస్టమర్కి ఇచ్చేస్తాము, కస్టమర్ 1 వీక్ వాడతాడు, లేకపోతే 2 డేస్ వాడతాడు, లైటింగ్ వెళ్ళిపోద్ది. మొబైల్ అయితే ఆన్లో ఉంటుంది, లైటింగ్ రాదు. దానికోసం ఇక్కడ చూడండి మల్టీమీటర్ చెక్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ర్యామ్ వోల్టేజ్ వస్తుంది, దానికోసం ఏమైనా షార్ట్ ఉందా, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి ఇది లైటింగ్ది ఏమైనా షార్ట్ ఉందా అని చూసుకోవాలా. ఇది శాంసంగ్ది కాబట్టి మనకు వచ్చేసి 1920 చూపిస్తుంది, అంటే ఓకే ఉన్నట్టు. అదే మ్యాక్రాన్ అయితే 9 అదే డయోడ్ మోడ్లో పెట్టుకుంటే 9, 10 అలా చూపిస్తుంది. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను లైటింగ్ ఐసి కూడా అదే పనిగా చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ రాకుండా ఇబ్బంది లేకుండా సేమ్ అదే చిన్నగా ఐసీని 310లో పెట్టుకొని లిఫ్ట్ చేసి దాన్ని విక్ కొట్టేసి ఐసీని రిబాల్ చేసి అదే ఐసీ, కొత్త ఐసీ ఏమీ ఐసీ అవసరం లేదు, అదే ఐసీని. ఎందుకంటే ఇది గ్లూ ఉంటుంది కాబట్టి పేస్టెడ్ ఐసీ కాబట్టి లీక్ అయిపోద్ది. మనం ఎంతసేపు వర్క్ చేసాం కదా దానివల్ల. దాన్ని మొత్తాన్ని క్లీన్ చేసుకొని రీబాల్ చేసి అదే ఐసీని అయితే మనం ఫిక్స్ చేస్తాం ఇక్కడ. చూడండి అదే ఐసీని మనం సేమ్ పొజిషన్ పెట్టుకొని
ఓకేనా, అయిపోయింది ఈ ప్రాసెస్ మొత్తం. మనం ఇక్కడ బోర్డులో పెట్టి దాన్ని చెక్ చేద్దాం, మొబైల్ ఆన్ అయిందా లేదా, మనకు సక్సెస్ అయిందా లేదా అని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి అయితే సింబల్ వచ్చింది. ఆల్రెడీ మనకు సేమ్ మనం స్టార్టింగ్లో చూసినప్పుడు కూడా అలాగే సింబల్ ఉంది. దాంట్లో మనకు పర్సంటేజ్ రావాలి, ఇక్కడ వస్తే ఓకే అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, పర్సంటేజ్ కూడా వచ్చేసింది. ఓకే, థ్యాంక్ యూ. మన మొబైల్ అయితే సక్సెస్ఫుల్గా ఆన్ అయిపోతుంది. ఇలా విధంగా వస్తే చూద్దాం మొబైల్ పూర్తిగా ఆన్ అయిందా లేదా అనేది. చూడండి, ఫస్ట్ లోగో వచ్చింది. సెకండ్ లోగో వస్తుందా రాదా చూద్దాము. చూడండి, సెకండ్ లోగో కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. సెకండ్ లోగో వచ్చేస్తే 100% ఆన్ అయిపోద్ది. లేదు మన సెకండ్ లోగో దగ్గర స్టక్ అయిపోయింది అనుకోండి, దానికి ఒక సాఫ్ట్వేర్ చేసుకుంటే అప్పుడు కూడా అయిపోద్ది. సెకండ్ లోగో వస్తే 100% మొబైల్ అయితే ఆన్ అయిపోద్ది ఫ్రెండ్స్. చూద్దాము. చూడండి, సెకండ్ లోగో వచ్చింది, మళ్ళీ మొబైల్ కూడా ఆన్ అయిపోయింది. ఓకే, దానికి సాఫ్ట్వేర్ కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇంత దూరం ఈ వీడియో చూశారు అంటే మీకు ఈ వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను. మీకు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.